కటౌట్లు చూసి మోసపోకు డ్యూడ్ అన్నట్లే ఉంది ఆమె స్పీడ్. ఆ మహిళా నాయకురాలి వాగ్దాటికి ప్రత్యర్థి వర్గాలు నోరెళ్లబెడుతున్నాయట. నియోజకవర్గంలో సమస్యలపై అనర్గళంగా మాట్లాడుతుంటే అంతా నివ్వెరబోతున్నారట. ఆమె ప్రచారమే ఒక సంచలనంగా మారిందిట ఆ నియోజకవర్గంలో. మొదటి నుంచి రాష్ట్రంలో ప్రత్యేక దృష్టిని ఆకర్షించిన ఆ నియోజకవర్గం ఏంటి? ఆ మహిళా నాయకురాల్ని చూసి ప్రత్యర్థులు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? విజయనగరం జిల్లాలో ఉంది నెల్లిమర్ల నియోజకవర్గం. ఉత్తరాంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో జనసేనకు సీటు కేటాయిస్తే ముందుగా గుర్తొచ్చిన పేరు నెల్లిమర్ల నుంచి లోకం మాధవి. అంతా అనుకున్నట్టే జరిగింది. ముందుగా పొత్తు సీట్లలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన మొదటి పేరు ఆమెదే. నెల్లిమర్ల నియోజకవర్గంలో జనసేన నుంచి కూటమి అభ్యర్థిగా లోకం మాధవి పేరును ప్రకటించారు. వ్యాపారవేత్తగా, పారిశ్రామికవేత్తగా, విద్యావేత్తగా పేరు సంపాదించుకున్న లోకం మాధవి మొదట్లో ఏదో టైంపాస్ కోసం రాజకీయాల్లోకి వచ్చారని అనుకున్నారట. 2019 ఎన్నికల్లో ఇదే నెల్లిమర్ల నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు లోకం మాధవి. మళ్లీ 2024లో పోటీకి సై అంటూ పొత్తులో భాగంగా టీడీపీని కాదని సీటు సాధించుకోవడంతో పార్టీలో ఆమెకున్న పట్టు అందరికీ తెలిసొచ్చింది. నెల్లిమర్ల సీటు జనసేనకు ఇవ్వడంతో మొదట్లో రిలాక్స్ అయిందట అధికార పార్టీ. సిట్టింగ్ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అయితే లోకం మాధవి తనకు పోటీయే కాదన్న ధీమాతో ఉండేవారట. అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ టైం పాస్ కోసం కాదు, ప్రజలకు మంచి చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానన్న మెసేజ్ ఇస్తూ ప్రచారంలో దూకుడు పెంచారు లోకం మాధవి. నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మండు టెండల్ని కూడా లెక్క చేయకుండా రోజంతా ప్రచారం చేస్తూ తనపై నమ్మకం పెరిగేలా చేసుకుంటున్నారట మాధవి. మొదట్లో లైట్ తీసుకున్న అప్పలనాయుడు కూడా లోకం మాధవి స్పీడ్ చూసి ఆలోచనలో పడ్డారట. ప్రచారంలో స్పీడ్ పెంచడమే కాకుండా అధికార పార్టీ అభ్యర్థిపై జనసేన మహిళా అభ్యర్థి విరుచుకుపడుతున్న తీరు స్థానికుల్లో చర్చనీయాంశమవుతోంది. 5 ఏళ్ల కాలంలో ఎమ్మెల్యేగా బడ్డుకొండ అప్పలనాయుడు అనేక దందాలకు పాల్పడ్డారని లోకం మాధవి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. దీంతో ఆమె విమర్శలకు గట్టిగా తిప్పికొట్టే పరిస్థితి వైసీపీలో కనిపించడం లేదనుకుంటున్నారు నెల్లిమర్ల నియోజకవర్గ ప్రజలు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే విమర్శలు చేస్తూనే తాను గెలిస్తే నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేస్తానన్న విషయాన్ని ప్రణాళికలతో సహా చెబుతూ ప్రజల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు లోకం మాధవి. అంతేకాదు నెల్లిమర్లలో బలమైన టీడీపీ నేతలు కూడా ఏకతాటిపైకి వచ్చి మరీ లోకం మాధవి కోసం కష్టపడుతున్నారని సమాచారం. ప్రచారంలో ఆమె వెంట నడుస్తూ టీడీపీ క్యాడర్ మొత్తాన్ని సమన్వయంతో పనిచేసేలా నియోజకవర్గ ఇన్ఛార్జి కర్రోతు బంగారాజు, కంది చంద్రశేఖర్, సువ్వాడ కుటుంబం, మాజీ మంత్రి పతివాడ ముందుకు రావడం లోకం మాధవికి కలిసొచ్చే అంశాలుగా అంతా భావిస్తున్నారు. నెల్లిమర్ల నియోజకవర్గం అభివృద్ధికి సొంత ఎజెండాతో పాటు కూటమి పార్టీల ఉమ్మడి ఎజెండాతో ప్రజలు ముందుకెళుతున్నారు. జనసేన నుంచి పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థి ఈ మధ్య నియోజకవర్గంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై లోకం మాధవి కోసం ప్రచారం చేయడంతో ప్రజల్లో మరింత నమ్మకం పెరిగిందంటున్నారు. మరి మాధవి జోరును తట్టుకుని అధికార పార్టీ అభ్యర్థి అప్పలనాయుడు నిలబడగలుగుతారా? ఫ్యాన్ హవాలో గాజు గ్లాసు సౌండుని మాధవి గట్టిగా వినిపించగలరా అన్న దానిపై నెల్లిమర్ల ప్రజల్లో పెద్ద చర్చే జరుగుతోంది.